పారాసిటమాల్‌తో తస్మాత్ జాగ్రత్త. దేశంలో ప్రమాదకరంగా ఫ్యాటీ లివర్ కేసులు అని జెప్పి కొంతమంది ఈ మెడికల్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. పారాసిటమాల్ టాబ్లెట్‌తోని తస్మాత్ జాగ్రత్తగుండాలి. ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాతొచ్చిన ఈ మెడికల్ అవేర్‌నెస్‌లో యూట్యూబులలో, రకరకాల పేపర్‌లో, పుస్తకాలలో చదివి రకరకాలుగా వాడుతున్నారు మందులు. దాంట్లో ప్రధానంగా జ్వరం వచ్చిందంటే చాలు. జ్వరం వచ్చిందంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అది మెడికల్ అవగాహన ఉందా లేదా పక్కన పెడితే పారాసిటమాల్, డోలో. ఈ డోలో 650 పారాసిటమాల్ టాబ్లెట్ గుర్తు తెలియని కుటుంబం ఉండదు. తెలియని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. దాంట్లో ఏం ఫార్ములా ఉంటది, ఏంటిదని తెలవకపోయినా పారాసిటమాల్ యేసుకుంటే జ్వరం తగ్గిద్ది. డోలో 650 యేసుకుంటే జ్వరము, ఒళ్ళు నొప్పులు తక్కువైతాయి అనేదైతే తెలిసింది. మెడికల్ షాప్‌కి పోవటం, పారాసిటమాల్ షీటు లేదా డోలో షీటు తీసుకోవడం, తేయటం, వాడటం. ఇది ప్రైమరీగా. ఇది ఒక రొటీన్ అయిపోయింది. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంది? దానివల్ల భవిష్యత్తులో శరీరం పైన ఎట్లాంటి ప్రభావం పడిద్ది? దానివల్ల గుండెకి, లివర్‌కి, కిడ్నీలకి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటదనే విషయాలు మెడికల్ ప్రాక్టీషనర్స్‌కే తెలుస్తది. కానీ ప్రజలు అడ్డగోలుగా వాడుతున్నారు. దీనిపైన తస్మాత్ జాగ్రత్త అని మెడికల్ ఎక్స్‌పర్ట్స్, డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే దీనివల్ల కాలియం దెబ్బతింటదట. అంటే లివర్. వన్స్ లివర్ దెబ్బతింది అంటే లివరే మొత్తం మన బాడీలో ఉన్న మెకానిజంలో లివరు మన బాడీకి ఏదైతే హాని చేస్తాయో వాటిని దాన్ని మొత్తాన్ని శుద్ధి చేసే ఒక అవయవం. విష పదార్థాలున్నా, లేదంటే ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా, లేదంటే ఏదన్నా ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉన్నా, మొత్తం ప్యూరిఫైయర్ ఏదంటే ఎట్లయితే మనం వాటర్ ప్యూరిఫైయర్ ఉంటదో ప్యూరిట్ లాంటిది అదొక ప్యూరిట్ అన్నట్టు. మొత్తం బాడీని ప్యూరిఫై చేసేది, బ్లడ్‌ని ప్యూరిఫై చేసేది, విషతుల్యాలని ఫిల్టర్ చేసే ఒక అవయవం ఏందంటే కాలేయం. అది దెబ్బతిన్నది అంటే డైరెక్ట్‌గా గుండె పైన, కిడ్నీల పైన, బ్రెయిన్ పైన మొత్తం బాడీలో ఉన్న అన్ని అవయవాల పైన విషతుల్య ఆహార పదార్థాలు ప్రభావం పడిద్ది. పడి మొత్తం చెడిపోతా ఉంటాయి. అందుకే ఎక్కువ లిక్కరు ఈ మద్యాన్ని సేవించే వాళ్ళకి, ఆల్కహాల్ సేవించే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయితా ఉంటది. ఈ ఆల్కహాల్ ఎప్పుడైతే బాడీలోకి ఎంటర్ అయిద్దో లివర్ ఫంక్షనింగ్ తగ్గిపోద్ది. ఆ లివర్ ఫంక్షనింగ్ ఎప్పుడైతే తగ్గిపోద్దో ఆటోమేటిక్‌గా మిగతా అవయవాలు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిద్ది. కాబట్టి పారాసిటమాల్ వల్ల కూడా ఎట్లయితే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయిద్దో పారాసిటమాల్, డోలో టాబ్లెట్లు మోతాదుకి మించి మెడికల్ ప్రాక్టీషనర్ సలహా లేకుండా వాడితే అంత ప్రభావం చూపిద్దాడు. అంటే తాగే వాళ్ళకి ఎట్లయితే మందు తాగే వాళ్ళకి ఎట్లయితే లివర్ దెబ్బతింటదో పారాసిటమాల్ వాడినా గానీ అదే దెబ్బతింటదట. వాడొద్దని కాదు. వాడేదానికి ఒక పద్ధతి, ఒక కంట్రోలు, ఒక విధానం ఉండాలి. అడ్డగోలుగా వాడొద్దని చెప్పి వాళ్ళు చెప్తుండ్రు. చిన్న జ్వరం వచ్చినా, కాస్త ఒళ్ళు నొప్పులున్నా టక్కుమని పారాసిటమాల్ మాత్రలు తీసుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీ కాలేయం ప్రమాదంలో ఉన్నట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీబీ మందులు వాడే రోగులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పసరు, నాటు మందులు కాలేయాన్ని ప్రమాదంలోకి నెడతాయని పేర్కొంటున్నారు. శనివారం స్టార్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మైండ్ స్పేస్‌లో ఓ హోటల్‌లో లివర్ టాక్స్ పేరుతో నిర్వహించిన జాతీయ సదస్సులో పలువురు వైద్య నిపుణులు మాట్లాడారు. లివర్ ఫంక్షన్ టెస్టు, అల్ట్రాసౌండు, ఫైబ్రో స్కాను, లివర్ బయాప్సీ లాంటి పరీక్షలతో కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని సూచించారు. 100 మంది లివర్ దెబ్బతిన్నోళ్ళు వస్తే దాంట్లో 30 మంది మద్యపాన పీడితులు అంటే మిగతా వాళ్ళు ఇగో ఇట్లాంటోళ్ళు మళ్ళా. ఈ పారాసిటమాల్, డోలోలు వాడేవాళ్ళు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. పారాసిటమాల్ ప్లస్ ఈ డోలో వాడేవాళ్ళు లివర్ పైన ఎఫెక్ట్ పడకుండా మోతాదుకి మించి వాడకుండా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మటికి ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఏ ప్రమాదంలో అయితే లివర్‌కి ఉంటదో, అదే ప్రమాదం వీళ్ళకి కూడా ఉంటదట. దానివల్ల గుండె, లివర్ ఒకదానితో ఒకటి లింక్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే లివర్ ఫంక్షనింగ్ తగ్గిందో గుండె పైన ఎఫెక్ట్ పడిద్ది. ఎప్పుడైతే గుండె పైన ఎఫెక్ట్ పడదో కిడ్నీ పైన ఎఫెక్ట్ పడిద్ది. ఇది ఒకదానికొకటి ఇంటర్‌లింకింగ్ ఉంటది. ఇది ఒక వార్త. తక్కువ కార్బోస్, ఎక్కువ ప్రోటీన్‌లు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లు, కొవ్వు అతిగా వేయించిన ఆహారాలను చాలా తక్కువ తినాలట. అంటే మనం ఫ్రై చేసిన ఆహారాలు తింటా ఉంటాం. దానివల్ల కూడా లివర్ పైన ఎఫెక్ట్ పడిద్దట. తక్కువ కార్బోహైడ్రేట్‌లు, ఎక్కువ ప్రోటీన్‌లు ఉన్నయి తింటే కూడా లివర్ మంచిగా పనిచేస్తదట. మనం ఎక్కువ కార్బోహైడ్రేట్‌లు తింటున్నాం. తక్కువ ప్రోటీన్‌లు తింటున్నాం. ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్‌లు ఎక్కువ వేయించినయి ఇవి తింటా ఉన్నారు. అయి అత్యంత డేంజర్ అట.
లివర్‌కి ఆ ఆహారం ఏదైతుందో బాడీకి చాలా ప్రమాదకరమైంది. అయినప్పటికీ ఆగట్లే ఫాస్ట్ ఫుడ్‌లు. ఇది ఒక వార్త. పారాసిటమాల్‌తో తస్మాత్ జాగ్రత్త అనేది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.